హీరో నాని నిర్మించిన కోర్ట్ మూవీ. సో, సవాలు కూడా విసిరారు. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటి, అసలు కథ ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో, చందుతో జాబులికి ఫోన్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతుంటారు. తక్కువ కులం వాడిని జాబులి ప్రేమించడం ఆమె భావం మంగపతికి నచ్చదు. తను అదే అమ్మాయి రేప్ చేశాడని చందుని పోక్సో కేసులో ఇరికిస్తాడు. మంగపతి డబ్బు పలుకుబడి కారణంగా చందు తరఫున వాదించడానికి లాయర్లు ఎవరో ముందుకు రారు. చందుకి శిక్ష పడే టైంలోనే అనుకోకుండా లాయర్ తేజ ఎంట్రీ ఇస్తాడు. జూనియర్ లాయర్ అయిన తేజ చందు తరఫున కోర్టులో ఎలా వాదిస్తాడో, చందుని నిర్దోష కేసు నుంచి తేజని బయటపడేశాడా, మంగపతి గురించి తేజ బయటపెట్టిన నిజాలేమిటి, ఈ కథలో మోహన్ రావు సీతారత్నం పాత్రలేంటి, ఈ కోర్టు మూవీ కథ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కోర్టు రూమ్ డ్రామా మొత్తం మెయిన్ బాలీవుడ్ మలయాళం భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కోర్టు రూమ్ సినిమాలను ఒకే లొకేషన్లో సాగితే కేవలం డైలాగ్స్తోనే థ్రిల్ను పంచుతూ చివరి వరకు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తిమే సాము లాంటిది. కానీ ఈ ప్రయత్నం కూడా డైరెక్టర్ రామ్ జగదీష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పోక్సో చట్టంపై మెసేజ్ ఇచ్చారు. పోక్సో చట్టంలో లోతుపాత్రలను అయితే మనల్ని ఆలోచింపేలాగా చేస్తుంది ఈ సినిమాలో. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలు ఈ సినిమాలో టచ్ చేశాడు. కులం, పగ, ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, చట్టంలోని లొసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులను ఏ విధంగా బలవత్కరంగా అర్థవంతంగా సినిమాలో అయితే మనకు చూపించడం జరిగింది. సో, ఎప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఈ మూవీ. సో, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, హై మూమెంట్స్ ఉన్నాయి, అండ్ సర్ప్రైజ్లు కూడా కోర్టులో కనిపించదు. బట్ క్లైమాక్స్ ఏంటనేది కూడా ఈజీగానే చెప్పొచ్చు. అయినా కోర్టు కాదుతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని అయితే కలిగించాడు డైరెక్టర్. కోర్టులో అయితే ప్రియదర్శి వాదనలు అండ్ అతడు చెప్పే డైలాగ్స్, కేసుకి సంబంధించి రివీల్ చేసే ట్విస్టులు కూడా బాగున్నాయి. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్, చందు ప్రేమ కథ మాత్రం రొటీన్గా అనిపిస్తుంది. ఈ టీనేజ్ లవ్ స్టోరీని ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్గా రాసుకోవడం అయితే చాలా బాగుంది. శివాజీ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదనలతో సాగుతుంది. అండ్ డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నాడు. కొన్ని ఆడియన్స్ చేత చప్పట్లు కూడా కొట్టించేలా ఉన్నాయి. క్లైమాక్స్ తెలిసిందే, అయినా ఎమోషనల్ ఎండ్ చేసిన తీరు అయితే ఆకట్టుకుంది. కథలో కొన్ని చోట్ల లాజికల్ పక్కన పెట్టాడు డైరెక్టర్. కథ కోసం తనకున్న కన్వీనియంట్ సీన్లు అయితే రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక శివాజీ యాక్టింగ్ పరంగా అయితే ఇరగదీస్తాడని చెప్పచ్చు. కులం, పరువు, ప్రతిష్టల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లో విశ్వరూపం చూపించాడు. ఇక చందు క్యారెక్టర్ రోషన్ జాబులికి శ్రీదేవి క్యారెక్టర్ బాగా సూట్ అయ్యి, సో కథను నమ్మి మంచి సినిమా తీశారు. సో చూడండి, మీకు నచ్చింది. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.